హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఈరోజు వీడియోలో మనం జుట్టు ఒత్తుగా అలాగే దృఢంగా మరియు నల్లగా ఉండడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుందాం. నేను ఈ ఆయిల్ని చాలా సంవత్సరాల నుండి యూజ్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ తగ్గి అలాగే హెయిర్ గ్రోత్ చాలా బాగుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ హెయిర్ ఫాల్ తగ్గడానికి ఒక మంచి వీడియో చేయమని అడుగుతున్నారు. నేను అందుకే వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి న్యాచురల్గా హెయిర్ ఫాల్ని తగ్గించే అలాగే హెయిర్ గ్రోత్ని పెంచే ఈ హోమ్మేడ్ రెసిపీని ట్రై చేయండి. మీ హెయిర్ ఫాల్ అలాగే మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో ఇక లేట్ చేయకుండా ఈ హోమ్మేడ్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు ప్యారాషూట్ ఆయిల్ని తీసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇందులో కరివేపాకు, వేపాకు, మందారాకు, మందార పువ్వు అలాగే మెంతులు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గుంటగలేరాకు, కలబంద, గోరింటాకు అవైలబుల్గా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఈ మందారాకు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, అలాగే కుదుళ్ళ నుండి జుట్టు దృఢంగా వచ్చేలా చేస్తుంది. ఈ మందారంకు జుట్టు కుదుళ్ళ నుండి స్ట్రాంగ్గా చేయడమే కాకుండా చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా యూజ్ అవుతుంది. అలాగే కరివేపాకు తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది మరియు చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. ఈ గుంటగలేరాకు జుట్టు సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది, అలాగే జుట్టుని దృఢంగా పెరిగేలా చేస్తుంది. ఈ మందారం పువ్వులో విటమిన్ సి ఎక్కువగా ఉండి తలపైన జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. అలాగే కలబంద హెయిర్ కండిషనర్గా పనిచేసి జుట్టు స్మూత్గా అయ్యేలా చేస్తుంది. అలాగే మెంతులు జుట్టుకు కావాల్సిన పోషకాలన్నింటినీ అందిస్తాయి. అలాగే వేపాకు యాంటీబయాటిక్గా పనిచేసి తలపైన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. మీ దగ్గర ఎన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఇవన్నీ వేస్తాను, కాకపోతే ఇప్పుడు కలబంద, గోరింటాకు, గుంటగలేరాకు అవైలబుల్గా లేదు, నేను అవి ఇక్కడ వేయలేదు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. అట్లీస్ట్ 4 to 5 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత 10 to 15 minutes వరకు మరిగించుకోవాలి. ఇలా వీటన్నింటిని వేసుకొని మరిగించుకోవడం వలన వాటన్నింటి రసాన్ని ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారాక ఒక క్లాత్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న ఆయిల్ని ఒక బాటిల్లో వేసుకొని 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని డైలీ పెట్టుకోవచ్చు. డైలీ పెట్టుకొని వాళ్ళు హెడ్ బాత్కి 5 to 6 hours ముందు పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు. లేకపోతే ఆయిల్ పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఉంచి మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని రెగ్యులర్గా వాడితే జుట్టు చాలా దృఢంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.